పెట్టి రాలేదా లేకపోతే అసలు పెట్టారా ఎప్పుడన్నా? దీనికోసం అంటే పెట్టడము రాలేదు సార్. ఆల్రెడీ ఈ కానీ ఇప్పుడు దాకా దీనికి కావాల్సిన నిధులు పెట్టారా ఎప్పుడన్నా సెంట్రల్కి? అసలు స్పెసిలిటీస్ ఏమీ లేవు సార్. పెట్టారా వెళ్ళకండి వెళ్ళకండి వెళ్ళకండి. రానివ్వండి, పైకి రానివ్వండి, పైకి రానండి. విచ్చేసినటువంటి శాసనసభ్యులు మరియు పార్లమెంట్ సభ్యులు, మరి ఇక్కడ ఎంతో చరిత్ర కలిగిన ప్రదేశం కాబట్టి మరి ఈ చరిత్రని మన పెద్దలు ఎస్ఎస్ఆర్ భూపతి గారు మన శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు వివరించవలసి కోవచ్చు. ఈ గన్నవరం నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మామిడికుదురు మండలంలో చారిత్రాత్మకమైనటువంటి బౌద్ధ స్తూపాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి మన ప్రీతమ నాయకులు, యువ నాయకుడు, ఎంపీ గారు అయినటువంటి హరీష్ మాధురి గారికి మరియు కూటమి నాయకులకు, ఈ గ్రామ పెద్దలకు, సర్పంచ్ గారికి, వీర మహిళలకు, తెలుగు మహిళలకు అందరికి కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఇది చారిత్రకమైనటువంటి విషయం. దీన్ని బుద్ధ వ్యవహారాన్ని ఎందుకని అంటారంటే, బుద్ధుడు తను ఏదైతే ఆశించాడో, తను ఏదైతే చూశాడో, తను ఏదైతే చేశాడో దాన్ని ప్రజలకి తెలియజేసినటువంటి విషయం. తను స్వయంగా అనుభవించి ప్రజలకు చెప్పేటటువంటిది బుద్ధుడు చెప్పేటటువంటి విషయం. అంచేత ధర్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ధర్మాన్ని శరణించమంటున్నారు, అదేవిధంగా సంఘాన్ని సంఘాన్ని ఎందుకని శరణించాలంటే సంఘంలో ఉన్నటువంటి పెద్దలు 10 మంది కూడా మంచిగా చెప్తారు. ఎప్పుడు కూడా సంఘస్థులు నలుగురు కూడితే చెడ్డ దాని గురించి ఆలోచించారు కాబట్టి అందుకని సంఘాన్ని ఆశ్రయించారు. అయితే ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలకి అబద్ధం ఆడమని కానీ, దొంగతనం చేయమని కానీ, లేకపోతే ఇతరులని మన మాటల వల్ల ఇతరులను బాధ పెట్టమని కానీ ఎవరూ చెప్పరు. సో పెద్దలు, తల్లిదండ్రులు ఈ సంఘంలో ఉన్నటువంటి మంచి విషయాల్ని మనకు తెలియజేస్తారు కాబట్టి అటువంటి విషయాల్ని మనం నేర్చుకోవచ్చు. సో ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం. ఈ ప్రదేశం చూడటం కూడా చాలా సంతోషంగా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పారు. ఆల్రెడీ నేను 2-3 టైమ్స్ వీళ్ళతో మాట్లాడి ఈ రోడ్ల గురించి, ఇక్కడ ఏదైతే ఒక హాల్ కట్టాలని చెప్పారో దాని గురించి కూడా నేను ప్రపోజల్ ఇవ్వమంటూ జరిగింది. తప్పనిసరిగా మీరు అనుకునే రీతిలో నాకు ఆ ప్రపోజల్స్ ఇస్తే నేను నా వంతు కార్యక్రమంగా నేను తప్పనిసరిగా మీకు అది శాంక్షన్ చేయించి మీకు త్వరలోనే మీకు అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నాను చేస్తూ